మళ్ళీ వృద్ధుల కష్టాలు ఆరంభమైపోయినాయి. బ్యాంకులలో డబ్బులు మొన్న ఒకటే ఏంటంటే అసలు మొదటి నుంచి ఒకటే పద్ధతి ఫాలో అయితే ఒక గొడవ ఉండదు. కానీ ఆ వ్యవస్థ మార్చేస్తే ఒక్కసారిగా అలవాటు పడ్డం అన్నది సమాజానికి కష్టం. అందులో వృద్ధులకి ఇప్పుడు ఈ వయసులో వాళ్ళు ఒకప్పుడు మంచిగా బతికుండొచ్చు, కానీ ఈ వయసులో సహజంగా కొంత ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటాయి, ప్లస్ మానసికపరమైనటువంటి సమస్యలు కూడా ఉంటాయి. అట్లాంటి దశలో వాళ్ళని హింసిస్తున్నాం మనం. ఆ కనీస జ్ఞానం లేకపోవడమే దారుణం. ఇవాళ దాదాపు 45 లక్షల మంది మళ్ళీ వెళ్ళి క్యూలలో నుంచోవాల్సి వస్తుంది. క్రిందటి నెల క్యూలో నుంచోబెట్టాం, క్రిందటి నెల సచివాలయాల్లో, ఈ సభ బ్యాంకులు. సందు చివరిదే సమస్య నాయన అంటే ఊర్లు దాటి వెళ్ళి తెచ్చుకోవాలి. ఇప్పుడు నిన్ననే 3-4 చనిపోయారు. ఈ పాపం ఎవరిది? నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనేటువంటి వాడు దర్జాగా ఉన్నాడు, ఏసీలో తిరుగుతున్నాడు, వెహికల్స్లో తిరుగుతున్నాడు. ఈ ఇళ్లలో అయినా ఏసీనే, ఆయన ప్రెస్ మీట్లు పెట్టినా ఏసీలే, ఎక్కడైనా ఏసీలోనే. అతను ఎవరు అసలు మన జీవితాలతో చెలగాటమాడడానికి? అతను వేసిన పిటిషన్తో అసలు ఈ తీర్పులు ఇవ్వడం ఏంటి? ఈ పరిస్థితి ఏంటి? వాలంటీర్లకు సంబంధించినటువంటి వ్యవస్థని పెన్షన్ల వరకు ఇప్పించాలి కదా. వాలంటీర్ చెప్తే ఓటేసేస్తారనుకుంటే కనుక అసలు వాళ్ళే ఎన్నికల్లో పోటీ చేయాలిగా అందరూ. ఇట్లా మనల్ని అందరూ ఎందుకు పెట్టడం? మనందరం ఎందుకు పోటీలో ఉండటం? కామన్ సెన్స్ లేని నీచమైనటువంటి ప్రయత్నం కారణంగా ఇవాళ తిట్టుకోని వృద్ధులు లేరు. ఆటోలు పట్టుకుని, రిక్షాలు అయితే లేవు కాబట్టి ఇప్పుడు, లేకపోతే ఎవరన్నా బంధువులు పట్టుకునినో వెళ్తున్నారు. పొద్దున్నే పరిగెత్తాల్సి వస్తుంది, ఎందుకంటే బ్యాంకుల దగ్గర ఎండ 9, ఇప్పుడు ఓ పక్కన వడగాళ్ళు 40, 45, 47 అట్లాగా సెల్సియస్ ఉష్ణోగ్రతల మధ్యన ఆ వృద్ధులకి అనుభవిస్తున్న నరకానికి నోటి దగ్గరకు వచ్చిన ముద్దని తీసేయించిన పాపం నిమ్మగడ్డదైతే, ఆ నిమ్మగడ్డ నడిపించినటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, ABN, మహా టీవీ, ఈటీవీ, అట్లాగే తెలుగుదేశం, జనసేనలది కాదా? ఒక్కసారి ఇప్పటికైనా మానవత్వంతో ఆలోచించి ఒక్కసారి చర్చించుకోండి.